విశాఖ జిల్లా భీమిలిలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొనగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ చెక్కులను అందజేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేసి అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తే సీఎం వైఎస్ జగన్ ఆసరా పథకం ద్వారా సాయం అందించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే చెందుతుందన్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం మనం భీముల నియోజకవర్గంలో ఉన్నాము. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ హాజరవడానికి గల కారణం ఏంటి, అనుకున్న మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి అవంతి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇంత పెద్ద ఎత్తున ఆసరా కార్యక్రమానికి మహిళలు హాజరవడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో సుమారు 4,70,000 కోట్ల రూపాయలు 1,10,00,000 కుటుంబాలకి వాళ్ళ కులము, మతము, ప్రాంతము, పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి అందరికీ కూడా, ప్రతి పేదవాడికి కూడా ఈ రోజున ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే దాంట్లో ఎలాంటి వివక్షత లేదు. వాళ్ళు ఏ పార్టీ చూడలేదు, వాళ్ళ కులం వెంట చూడలేదు, వాళ్ళ మతం వెంట చూడలేదు. రెండోది, ఎలాంటి అవినీతి లేదు. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా, డీబీటీ ద్వారా సార్ అక్కడ బటన్ నొక్కారు, లేకుండా నేరుగా పడిపోయారు. దానివల్ల ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. రెండోది, పెన్షన్ లాంటివి ఇవన్నీ ఉన్నాయంటే నేరుగా వాలంటీర్స్ తీసుకెళ్ళిస్తున్నారు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఉండే, రికమెండేషన్లు ఉండే, లంచాలు ఉండే, వాళ్ళ వర్గాన్ని వాళ్ళ మనుషులకు తెచ్చుకునేవాళ్ళు. అలాంటిది ఇవాళ రికమెండేషన్లు లేవు, లంచాలు లేవు. అర్హత ఉంటే ఏ పార్టీ అని అందరికి ఇస్తున్నారు. అది విశేషం. ఎంతమంది వచ్చారంటే జగన్ గారి మీద అభిమానంతో ఈ 4 సంవత్సరాల కాలంలో మరి భీమిలి నియోజకవర్గం తీసుకుంటే మరి ఒక ఆసరా మొత్తం 200 కోట్లు ఇచ్చారు ఇప్పుడు దాకా ఈ 5 ఇయర్స్లో భీమిలి నియోజకవర్గంలో వివిధ రకాల పథకాలు. ఒక ఆసరా తీసుకుంటే మీరు ఈ వాటికి ఎంత వచ్చింది? 32 కోట్లు వచ్చింది ఒక వాటికి. ఇలాగా ఒక మధురవాడ జీవీఎంసీలోనే 150 కోట్లు వచ్చింది. భీమిలి మొత్తం 350 కోట్లు వచ్చింది. అంటే ఎక్కడ గతంలో చరిత్రలు జరగలేదు. ముఖ్యంగా చంద్రబాబు గారు అందరూ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు, సున్నా వడ్డీ ఇస్తానని ఇవ్వలేదు. ఇలా అన్ని హామీలు ఇచ్చాడు ఆయన, ఏ హామీ నెరవేర్చలేదు. కానీ జగన్ గారు ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ 90% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా మరి మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను సిద్ధంగా ఉన్నారు. 350 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, అలాగే ఈ హామీలు అమలు చేయడంలోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జగన్కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని మాజీ మంత్రి అవంతి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.